గృహములో అయితే ఇంటి యజమాని పఠిస్తాడు, అది ఆ యొక్క 16 నామాల శ్లోకము పఠించడం వలన అందరూ వింటారు. వినడం వలన అరిష్టాలనేటి తొలగిపోయి సకల శుభ ఫలితాలు వస్తాయట. ఆ 16 నామాల శ్లోకం ఏమిటి మనం తెలుసుకుందాము. సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతురు గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అనేటువంటి ఈ గొప్ప శ్లోకాన్ని ప్రతిరోజు గనక ఇంటి యజమాని పఠించడం వలన, అందరూ వినడం వలన మనకున్నటువంటి నరదృష్టి, నరవేదన, శల్యదోషము, దృష్టి దోషము, వీధి దోషము, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి సకల సుఖాలు ఇచ్చే విధంగా ఆ యొక్క వరసిద్ధి వినాయకుడు ఆశీర్వచనం ఇస్తారట. నిజంగా ఆ శ్లోకములో మనం 2-3 నామాలకు అర్థము తెలుసుకుందాం. మొదటి నామం ఏమిటి అంటే సుముఖః. మొదటి నామములోనే సుముఖః అంటే అర్థం ఏమిటంటే ప్రపంచములో 33 లక్ష కోటి దేవతలు ఉన్నారు అని మనకి తెలుసు. కానీ వారు ఏ ఏ రూపంలో ఉంటారనేది కొంతమందినే మనము చూస్తూ ఉంటాము. అందరికంటే 33 లక్ష కోటి దేవతల కంటే అందగాడు ఎవరయ్యా అంటే ఆ వినాయకుడట. అందుగురించి సుముఖః, ఆయన కంటే మంచి ముఖం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అయ్యో అలా అంటారేమిటి? వినాయకుడికి ఒక తొండము, పెద్ద చెవిలో, లంబోదరుడు, పెద్ద బొజ్జ, వ్రేలాడుతున్నటువంటి కడుపు, ఇన్ని ఉండంగా అందగాడు ఎలా అవుతాడు అని అందరికీ కొంత సంసిద్ధంలో ఉంటారు. నిజంగా కూడా వినాయకుడు ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఆనందంగా అందరూ సుఖంగా ఉండాలని ఆయన ఆ రూపము దాల్చాడండి. ఎలా అంటే ముందుగా గౌరీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు స్నానము చేస్తుండగా నిత్య సుమంగలి అయినటువంటి ఆ తల్లి పసుపు రాసుకొని స్నానము చేస్తుంటే ఆ పసుపు ముద్ద ఒక దగ్గర తయారు చేసి అందులో తన ప్రాణశక్తిని పోసి వినాయకుడికి జననమిచ్చింది. వినాయకుడు జననం అలాంటి ఆ యొక్క వినాయకుడు నర వినాయకుడుగానే జన్మించాడండి. ముందు మనిషి ఎలా ఉంటాడో నర వినాయకుడుగానే జన్మించి ఇప్పటికి కూడా తమిళ రాష్ట్రములో ఒక గొప్ప క్షేత్రములో వినాయకుడికి తొండము ఇవన్నీ ఉంటాయండి. నర వినాయకుడు ఎలా జన్మించాడో అలాంటి విగ్రహమే అక్కడ కూడా ఉంటుంది. ఆ నర వినాయకుడు గజానందుడిగా ఎలా మారాడు అనేది మనం తెలుసుకోవాలి. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు గొప్ప వరము తీసుకొని దేవతలను, దేవలోకాలను, అన్ని లోకాలను ఇబ్బంది పెడుతున్న సమయములో అప్పుడు మొరపెట్టుకుంటూ అందరు దేవతలు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చిన సమయములో, అయ్యా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరము తీసుకున్నాడు, చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడు, వారిని ఎలాగైనా శిక్షించాలే, లేదా మన లోకాలన్నీ కూడా తన ఆధీనములోకి తీసుకోబోతున్నాడు, ఎలాగైనా కాపాడు అని చెప్పి ఈశ్వరుడి దగ్గర మొరపెట్టుకున్నారట దేవతలందరూ. ఆ సమయములో అప్పుడు ఈశ్వరుడు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుని విలిపించి, ఏమిరా నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అందరినీ, నీకు ఏమి కావాలి అని అడిగేసరికి అప్పుడు ఈశ్వరుణ్ణే ఇలా మాట్లాడుతున్నాడు. ఈశ్వర, నీవు కూడా నన్ను ఏమి చేయలేవు, నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు, నన్ను చంపడానికి ఈ లోకములో కూడా ఎవరు లేరు, నా ముఖమున్నవాడే నన్ను చంపాలి అని అప్పుడు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడి దగ్గర మొరపెట్టుకోగానే ఆ గజాసురుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు? గజము అంటే ఏనుగు, ఏనుగు ముఖముతోటి కలిగి ఉన్నాడట ఆ గజాసురుడు. అప్పుడు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుని చంపాలంటే ఏనుగు ముఖమున్నటువంటి ఒక దేవుడు కావాలి. అప్పుడు ఆ ఈశ్వరుడు ఆలోచించి పార్వతీదేవి సమేతంగా విష్ణులోకానికి వెళ్ళి లక్ష్మీదేవి సమేతంగా ఈ గజాసురుణ్ణి చంపడానికి పసుపు ముద్దలో తయారైనటువంటి నర వినాయకుణ్ణి ఆ సభకు పిలిపించి, నానా ఈ లోకము కోసము ఈ ప్రపంచమంతా సుఖశాంతులతోటి ఉండాలంటే నీవు ఒక పని చెయ్యాలే, చేస్తావా అంటే అప్పుడు పితామహ మీరు ఏది చెప్పినా నేను తప్పకుండా అంగీకరిస్తానని చెప్పితే అప్పుడు తన శిరస్సు తీసేసి కైలాస హిమగిరి శిఖరాలలో ఉత్తరము వైపు పడుకున్నటువంటి ఆ ఏనుగు తలకాయ, ఏనుగు శిరస్సును తెచ్చి
ఈ నర వినాయకుని తలకాయ తొలగించి ఆ గజము అంటే ఆ గజము తలకాయ ఆ నర వినాయకుడి పైన పెట్టేసరికి అప్పుడు గజానందుడు అయ్యాడు. చూడండి, సుముఖ అంటే అర్థం తెలుసుకున్నారు కదా. ఆయన కంటే మంచి ముఖం ఉన్నవాడెవరు? ఈ ప్రపంచము కోసము తన శిరస్సును కూడా తీసుకున్నాడు. ఎందుకోసము? ప్రపంచము శాంతిగా ఉండడానికి తన తలకాయను తీసేసి ఏనుగు తలకాయను పెట్టిన తర్వాత అప్పుడు గజాసురుడు అయ్యాడు, గజానందుడు అయ్యాడు. ఆ గజానందుడు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుని ఎలా చంపాడు చూడండి. తన దగ్గర ఉన్నటువంటి బాణాలన్నింటినీ కూడా వేస్తున్నాడు, అయినా కూడా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు చనిపోవటం లేదు. అప్పుడు రెండవ నామము సుముఖ ఏకదంతశ్చ. అందరికీ అందమే పండ్లు. ఆ ఒక్క ఏనుగుకున్నటువంటి ఆ రెండు దంతాలు ఆ వినాయకుడికి వచ్చేసరికి అందులో ఒక దంతం విరిగిపోతుంది. ఆ ఒక దంతం ఎందుకోసం విరిగిపోతుంది? వ్యాసుడు 18 పురాణాలు చెబుతున్నప్పుడు వినాయకుడు రాశాడట. వ్యాసుడు ఏమని చెప్పాడంటే, నేను పురాణాలు రాస్తాను, కలము మాత్రం అయిపోకూడదు, అటువంటి కలము తీసుకొనిరా అని వినాయకుడు చెప్తే తన దంతాన్ని విరగొట్టి అందులో శక్తిని పోసి 18 పురాణాలు రాశాడు. అంటే ఆ 18 పురాణాలు కూడా మన కోసమే. సుముఖ ఏకదంతశ్చ. అలాగే ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసును కూడా ఈ యొక్క దంతముతోటే చంపాడు. అందుగురించే కపిలవు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుని తన దంతముతోటి కడుపులో పొడిచినప్పుడు ఆ రాక్షసుడి నుంచి వచ్చినటువంటి రక్తము వినాయకుడి మీద అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా పడ్డదట. వినాయకుడు ఎలా ఉంటాడంటే తెల్లటి వస్త్రములు ధరించి ఉంటాడు. ఆ తెల్లటి వస్త్రంలో పైన ఈ రక్తము మరకలు పడేసరికి కపిలవు దానిమ్మ గింజలు ఏ రకంగా ఉంటాయో తన వస్త్రములు ఆ రకంగా మారాయట. అటువంటి గొప్ప దేవదేవ నాయకుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా సరిపోదు. ఈరోజు ఇంకా ఆయన ముందు ఆయన గురించి తెలుసుకుందాము. మరికొద్ది క్షణాలలో స్వామివారి యొక్క పూజ ప్రారంభమవుతుంది. గజానంద మహారాజుకి జై. చిన్న విరామము తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం.